నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉజ్వల భవిత పొందాలి. అగ్నివీర్ వాయు దరఖాస్తు ప్రక్రియ, పరీక్షా సన్నద్ధతపై అవగాహన సదస్సు ఏర్పాటు. విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. సీనియర్ నేత రోకన్ల రమేష్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. సంతాప సభలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మాజీ మంత్రి జోగురామన్న, శ్రేణులకు రమేష్ అందించిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేమని వెల్లడి. భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరే అవకాశాన్ని ఆసక్తి కలిగిన యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అగ్నివాయుగా చేరేందుకు గాను దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని యువతకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరేందుకు ఈ నెల 7 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో స్థానిక ఎస్టీయూ భవనంలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, సెలెక్టర్ సెంటర్ సెర్జియంట్ ఎన్డి జట్, కార్పొరేట్ ఎన్ సందీప్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ సహకరిస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆసక్తి కలిగిన విద్యార్థులు నేవీలో చేరేందుకు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు విధానం, పరీక్ష సన్నద్ధత, ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలున్నాయని పేర్కొన్నారు. 2005 జనవరి 1 నుంచి 2008 జూలై 1 మధ్య జన్మించిన వారు ఉద్యోగాల దరఖాస్తుకు అర్హులని వివరించారు. మనం నూతన సంవత్సరంలో చాలా ఇది మంచి కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. మేజర్గా ఇది చాలా ఒక ప్రెస్టీజియస్ జాబ్ అండ్ నేషన్కి సర్వ్ చేయడానికి ఇది ఒక అవకాశం. ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముఖ్యంగా మన దగ్గరలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయ్యి మన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో పని చేస్తున్నారు అభయ్ కుమార్ గారు. సో ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పని చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గరే గవర్నమెంట్ జాబ్లో ఆయన అభయ్ గారు పని చేస్తున్నారు. ఇట్లా ఒక లేడీ డాక్టర్ కూడా ఉన్నారు, ఆమె కూడా రిమ్స్లో పని చేస్తున్నారు. సో వన్ థింగ్ ఈజ్ అంటే మనం మీకు ఇది ఒక మంచి అవకాశం. అగ్నివీర్ స్కీమ్ ద్వారా ఇట్లా ఉన్న ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అబ్బాయిలు కానీ ఇంటర్లో చదువుతున్న అబ్బాయిలు అమ్మాయిలు కానీ ఇది ఒక మంచి అవకాశం. ఇది అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఐ కెన్ డూ దిస్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్, నేను ఏమైనా పోస్ట్కి సాధించుకోగలుగుతాము, అట్లా మీ మధ్యలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫస్ట్ దట్ ఈస్ ద బెంచ్ మార్క్. అది మీరు క్రాస్ చేశారు అనుకోండి, మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇట్లా రకాల మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. దాంట్లో మీరు పాస్ అవుతారు, మీరు దాంట్లో మీకు మంచిగా ఉద్యోగం కానీ ఉపాధి కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే యు ఆర్ స్టడీయింగ్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్, మన జిల్లాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్లో మీరు చదువుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మీ అందరి మధ్యలో ఉండాలి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రోకన్ల రమేష్ హఠాన్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఎప్పటికీ తమకు స్ఫూర్తిగా నిలుస్తుందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సంతాప సభను ఏర్పాటు చేయగా వివిధ పార్టీల నేతలు, సంఘాల ప్రతినిధులు పాల్గొని రోకన్ల రమేష్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతో రాజకీయాల్లో చిత్తశుద్ధితో పనిచేసిన నేత రోకన్ల రమేష్ అని, నిస్వార్థంగా ప్రజాహితం కోసం ఆయన నిరంతరం కృషి చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత రోకన్ల రమేష్ ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందిన నేపథ్యంలో మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలతో పాటు అఖిలపక్ష రైతు సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. రోకన్ల రమేష్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. రోకన్ల రమేష్ రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని,
మృదు స్వభావిగా మంచి మనిషిగా ఆయన సాధించిన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రేయ, దర్శనాల మల్లేష్, కుంటాల రాములు, యూనుస్ అక్బానీ, సాజిదొద్దీన్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు లైన్గా ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ 1984లో రోకన్ల రమేష్ చేతుల మీదుగానే టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని తాను రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాటి నుండి తనకు ఆప్తమిత్రుడిగా, సోదరుడిగా మెలుగుతూ రాజకీయ ప్రస్థానం కొనసాగించామని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలకు మేలు చేయాలన్న సదుద్దేశంతో ముందుకు సాగినట్లు తెలిపారు. తనతో ఉన్న సుదీర్ఘ అనుభవాలను గుర్తు చేసుకున్న మాజీ మంత్రి రోకన్ల రమేష్ హఠాత్తుగా దూరం అవుతాడని భావించలేదని, ఆయన మృతి అత్యంత బాధాకరమని అన్నారు. రైతు ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. రోకన్ల రమేష్ అందించిన స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతుందని, ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. నేను మండల ఉపాధ్యక్షుడు, ఆయన ప్రెసిడెంట్గా నేను ఉపాధ్యక్షుడిగా పనిచేసి అప్పటి నుంచి మరి ఆయన తోటి ఎప్పుడు కలిసి మోటార్ సైకిల్ మీదే నేను అంత పొద్దున దీపావళి నుంచి ఫస్ట్ 6 గంటలకు బస్సు ఉండేది, ఆర్టీసీ బస్సు. 6 గంటల బస్సులో నేను వచ్చి కూర్చొని రమేష్ అని ఇక్కడ వచ్చి దిగేది. ఏదైనా ఇంత పొద్దున వచ్చిన సూర్యున్నా, ఎండున్నా, వర్షం ఉన్నా, ఏ రకమైన వర్షాకాలం జైలు నడిచేస్తుంది కాబట్టి అట్లా కూడా తన నాయకత్వంలో పనిచేసినాం. చాలా ఆ నాయకత్వంలో పనిచేయడం వల్ల అటువంటి పట్టుదల, దీక్ష, కమిట్మెంట్ కూడా నాలో రోకన్ల రమేష్ గారిని చూసి నేర్చుకోవడం జరిగింది. అట్లా ఆఖరికి మరి దేవుని దయ వల్ల, ఆదిలాబాద్ ప్రజల దయ వల్ల మనం ఈ స్థాయికి వచ్చినామంటే ఆ రోజు రోకన్ల రమేష్ గారికి పనిచేసాం కాబట్టి ఒక కమిటెడ్ వ్యక్తిగా, ఒక చిత్తశుద్ధున్న వ్యక్తిగా, ఎలాంటి ఆశ లేకుండా మరి ప్రజా సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా ఎంచుకున్నటువంటి వ్యక్తి రోకన్ల రమేష్ అనేది. అట్లా మా రాజకీయ బీజం వేసినాం కాబట్టి ఆ రకంగా ముందుకు సాగి ఈరోజు ఏదైనా లోటు పార్టీకి కావచ్చు, అఖిల పక్షానికి కావచ్చు, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు తీరని లోటు. ఆ లోటుని మనం తీర్చలేం, కానీ మరి తప్పదు, విధి రాస్తా తప్పదు. పట్టణంలోని డిఎల్ఎస్ఏ కార్యాలయ సమావేశ మందిరంలో పారాలీగర్లు, వాలంటీర్ల 2 రోజుల శిక్షణ సదస్సును మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు హాజరై పలు వివరాలను వెల్లడించారు. చిన్నారుల హక్కులపై వారికి అవగాహన కల్పించడంతో పాటు న్యాయ సహాయం అందించడంలో పారాలీగల్ వాలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ అన్నారు. డిఎల్ఎస్ఏ కార్యాలయ సమావేశ మందిరంలో పారాలీగల్ వాలంటీర్ల 2 రోజుల శిక్షణ సదస్సును మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి హాజరై పలు అంశాలను వెల్లడించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, హుస్సేన్, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నారులకు న్యాయపరంగా భరోసా కల్పిస్తూ వారికి అవగాహన కల్పించాలని సూచించారు. చిన్నారుల హక్కులు, చట్టాల గురించి 2 రోజుల పాటు జరిగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పిల్లల యొక్క హక్కులు ఏమైనా భంగం వాటిల్లితే వాటిని లీగల్గా పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి, ఏ విధంగా పరిష్కరించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ సద్వినియోగపరచుకొని మీ ద్వారా కొద్ది మందికైనా న్యాయం జరిగితే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఈ దేశంలో ఎవరు కూడా పేదరికం వల్ల, ఇంకేదైనా వివక్ష వల్ల న్యాయం పొందకుండా ఉండకూడదని చెప్పేసి
న్యాయం అనేది అందరికీ సమానంగా అందజేయాలనే ఉద్దేశంతో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాక్ట్లో భాగంగానే ఇలాంటి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ విరివిగా మనం జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మీరందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ వస్తున్నారు. ఇది కూడా సద్వినియోగపరచుకొని సమాజానికి ఉపయోగపడాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ నిక్షయ్ 100 రోజుల టీబీ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఉద్యోగులకు పరీక్షలు జరిపారు. కలెక్టర్ రాజర్షి షా కార్యక్రమంలో పాల్గొని స్క్రీనింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరచాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నిక్షయ్ 100 రోజుల టీబీ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఉద్యోగులతో పాటు కలెక్టర్ సైతం పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. స్క్రీనింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, టీబీ అధికారి డాక్టర్ సుమలత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు బెంగళూరులో నమోదైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కాలేదని, అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. టీబీ నియంత్రణకు గాను చేపడుతున్న నిక్షయ్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఉద్యోగులకు పరీక్షలు జరిపినట్లు తెలిపారు. ఏవైతే 100 డేస్ నిక్షయ్ శిబిర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో సో వాటి సంబంధించిన ఈరోజు అందరూ ఎంప్లాయీస్కి ఇక్కడ టీబీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో బేసికల్గా నాతో పాటు డైరెక్టర్ రిమ్స్ గారు, డిఎంహెచ్ఓ గారు, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ టీబీ గారు, మిగతా అందరూ అధికారులు, ఏఓ గారు, డీసీఓ గారు, వాళ్ళందరూ అధికారులు, వారి సిబ్బంది కూడా ఈరోజు ఉన్నారు. సో ముఖ్యంగా ఈ 100 డేస్ ఏవైతే నిక్షయ్ శిబిర్ క్యాంపెయిన్ ఏవైతే ఉన్నాయో దీనికి ఇంతకుముందు మనం జైల్లో కానీ తర్వాత మొన్న మన దగ్గర ఏవైతే డైట్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ చండీ హోమం యగం కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా అవేర్నెస్ కానీ, జైల్లో ఉన్న అందరూ సిబ్బందులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సిబ్బందులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నిట్లో కూడా ఒక డ్రైవ్ మోడ్లో మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన మన దగ్గర ఒక మొబైల్ వ్యాన్ కూడా ఉంది. మొబైల్ వ్యాన్లో సంబంధించిన మనం అక్కడ ఏవైతే సిబినాట్ టెస్టింగ్ ఉన్నాయో ఈ స్ప్యూటమ్ శాంపిల్స్కి వీటి కూడా టెస్ట్ చేయడానికి మళ్ళీ అక్కడ ఈ పాజిటివా నెగిటివ్ అవి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ అయితే వెంటనే వీళ్ళకి ట్రీట్మెంట్లో కూడా పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ ఎక్స్రే కూడా చేస్తున్నారు. ఎక్స్రే రీడర్ కూడా ఉన్నాయి. ఎక్స్రే మాన్యువల్ కూడా స్టడీ చేసి ఏమైనా అబ్నార్మాలిటీ అయితే వాళ్ళకి కూడా వెంటనే కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఆమెకు హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కుటుంబీకులు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. గమనించిన వైద్యులు అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షి షా ఆసుపత్రికి చేరుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు. అంగన్వాడీల వేతనాలను పెంచడంతో పాటు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల సాధనే లక్ష్యంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రకళ, ఛాయ, సంగీత, సుశీల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి చూపుతున్నాయని ఆరోపించారు. గౌరవ వేతనం 20,000 రూపాయలు ఇవ్వడంతో పాటు స్వంత భవనాలను నిర్మించాలని, అద్దె, గ్యాస్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అంగన్వాడీలకు 18,000 వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కార్యాలయాల ముంగట ఇలా నిరసన ధర్నా చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం అంగన్వాడీ ఉద్యోగులకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అలాగే అంగన్వాడీ భవనాలు సొంత భవనాలు కట్టించి ప్రస్తుతం ఉన్నటువంటి అద్దె బిల్లులను గ్యాస్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించడంలో పౌష్టికాహారం అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఇలా ప్రభుత్వ పథకాలను ఏమైనా ప్రజల దగ్గరికి తీసుకుపోవాలంటే అంగన్వాడీ ఉద్యోగులను ఇష్టానుసారంగా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. కానీ అంగన్వాడీ ఉద్యోగుల సేవలను గుర్తించకుండా ఇవాళ ఖాళీలు ఉన్నటువంటి ఖాళీ అంగన్వాడీ టీచర్లను కానీ ఆయాలను కానీ భర్తీ చేయకుండా అద్దె బిల్లులు చెల్లించకుండా గ్యాస్ బిల్లులు చెల్లించకుండా కనీస వేతనం ఇవ్వకుండా ఎలాంటి వీళ్ళు వర్కర్లే కాదు అన్నట్టు వీళ్ళను చూసి చూడనట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్నాయి. గతంలో శిశు సంక్షేమ మంత్రి ఇచ్చినటువంటి హామీ కనీసం 18,000 జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏంది నియంత్ర పాలన అన్నారు. ప్రజాపాలన వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ పట్టించుకోకపోవడం శోచనీయ అంశం. మేము ఏఐటీసీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి అంగన్వాడీ ఉద్యోగులకు ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ సేవలను ప్రతి పథకానికి వాడుకున్నట్టుగా వాళ్ళని కూడా గుర్తించి ఇలా వాళ్ళకు యాప్లు పెట్టిళ్ళు. యాప్ల పేరు మీద పెట్టాలి, అక్కడ పోయి ఫోటోలు పెట్టాలా, రోజుకు 3-4 ఫోటోలు పెట్టాలని చెప్తున్నారు. డమ్మీ ఫోన్లు ఇచ్చేసిళ్ళు. 5G నెట్వర్క్లు లేవు, ఇబ్బందులు పడుతున్నారు. సూపర్వైజర్లు ఏమో టార్చర్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమాజమని అడుగుతున్నాం మేము ఏఐటీసీగా. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని మా అంగన్వాడీ టీచర్లను ఆయాళ్ళు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటిని పరిష్కరించి కనీసం 26,000 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ దసరా మైదానం వద్ద ఓ ఇస్త్రీ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. బాధితుడికి దాదాపు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రజక సంఘం నేతలు కోరారు. పట్టణంలోని దస్నాపూర్ దసరా మైదానం వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ లాండ్రీ షాప్ పూర్తిగా దగ్ధమైంది. స్థానికంగా నివాసం ఉండే కడదరపు సంటెన్న ఇస్త్రీ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కాగా సోమవారం రాత్రి వరకు పని చేసుకుని ఇంటికి వెళ్ళగా రాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో దుకాణం సామాగ్రి బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు అంచనా వేస్తున్నారు. మంగళవారం రజక సంఘం నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడికి ధైర్యం చెప్పారు. ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంఘం పట్టణ అధ్యక్షులు ముల్కల్వార్ సంతోష్, ముస్కు వినోద్, శ్రీనివాస్, సుభాష్, నవీన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. బాధితుడికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా సంఘం పట్టణ అధ్యక్షులు సంతోష్ కోరారు. 11 గంటల సమయంలో మా రజకుని యొక్క కడదరపు సంటెన గారి యొక్క ఇస్త్రీ షాపు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. రెక్కాడితే గారి డొక్కాడని పరిస్థితి మా రజకులది. నిత్యం జీవనోపాధి ఇస్త్రీ షాప్ పైన ఉంది కాబట్టి ఈ యొక్క ఇలా జరిగినందుకు మేము రజకులందరం చాలా తీవ్రంగా దిగ్భ్రాంతి చెందినాము. కాబట్టి దీన్ని దృష్టిలో ప్రభుత్వం ఉంచుకొని మా యొక్క రజకు సోదరుడైనటువంటి సంటెన గారికి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మా రజకులందరూ కూడా మా యొక్క సోదరుడైనటువంటి సంటెన గారికి ప్రతి ఒక్కరూ తోడుగా ఉంటామని మరియు సంఘ తరఫున కూడా మేము అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ చేయడం జరిగింది. అతనికి దాదాపు 7:30 వరకు ఐరన్ చేసిన, దాని తర్వాత గంట సగం ఇక్కడనే కూర్చున్నా. మరి ఇంటికి పోయి అన్నం తిని పడుకున్న తర్వాత 10:30-11 మధ్యలో మంటలు చెరలేగుట్లా. ఆ మధ్యలో పోలీసు వాళ్ళు ఇంకా వేరే ఇతర బాబులు ఫోన్ చేస్తే వచ్చే వరకు మొత్తం బట్టలు తేల మొత్తం కాలిపోతుంది. దాని తర్వాత ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేసి అప్పటి వరకు వెళ్ళిపోయారు. దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ₹1,00,000 ఆస్తున్నాయి. 3 ఇస్త్రీలు, మన కరెంటు మీటరు, కుర్చీలు, బట్టలు ఒక 40-50 బట్టలు వేరున్నాయి, టేబుళ్ళు, ఫ్యాన్లు, మొత్తం ₹1,00,000 ఆస్తి నష్టమవుతాయి. మరోవైపు అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అక్కడికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. ప్రమాదం కారణంగా ఆయన ఉపాధి కోల్పోవడంతో
తక్షణ సహాయంగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్వంత పార్టీ నేతలే చించివేయడం సరికాదని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండి నాహిద్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏళ్లుగా తాము పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నామని, నేతలకు స్వాగతం పలికేలా తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడం దారుణమని అన్నారు. ఇటువంటి సంస్కృతి గతంలో ఎన్నడూ లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని యూత్ కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నేతలకు సైతం తెలుపుతామని అన్నారు. पार्लियामेंट्री मीटिंग था कांग्रेस पार्टी की तरफ, फ्लेक्सी लगाए, हम यूथ कांग्रेस की तरफ से मवाले में फ्लेक्सी लगाए। तो वहाँ पे रात के टाइम पे जो होता हमारे लेबर्स फ्लेक्सी लगा रहे थे टाइम पे कंदी श्रीनिवास रेड्डी के आदमी कुछ आके बोले कि फ्लेक्सी नहीं लगाना, हम फाड़ देते। वो लोग लगाए चले गए। कल 10 बजे तक था, 10 बजे के बाद फाड़ दिए। उसमें हमारे पीसीसी की फोटो थे, इंचार्ज मिनिस्टर की फोटो थे, तेलंगाना स्टेट इंचार्ज की फोटो थे। ये सब फाटे तो क्या है, पार्टी का नाम खराब होता। अभी तक इतने ग्रुप थे, कभी कोई किसी का फ्लेक्स ही नहीं फाटा। ये फर्स्ट टाइम है, ये चीप पॉलिटिक्स नहीं करना। इसके लिए हम हमारे ऑल इंडिया प्रेसिडेंट, यूथ कांग्रेस प्रेसिडेंट को भी कंप्लेंट करें कि इसके ऊपर उन्होंने एक्शन लेना बोल के, और हमारे स्टेट प्रेसिडेंट जक्कड़ी शिवचरण रेड्डी साहब को भी फोन करके ये डाले कि इनके ऊपर एक्शन लेना बोल के, और पुलिस कंप्लेंट भी करे कि इनके ऊपर एक्शन लेना देख के बोल के। और ये पुलिस डिपार्टमेंट से भी मेरी गुजारिश है कि ऐसा नहीं हो वैसा काम करना। क्यों बोल तो पॉलिटिकल में क्या खराब मैसेज जाता, पब्लिक में भी खराब मैसेज जाता। अभी लोकल बॉडी इलेक्शन है आने वाले, अगर कांग्रेस पार्टी वाले अगर ऐसा कर लिया तो पब्लिक में क्या मैसेज जाएगा। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉజ్వల భవిత పొందాలి. అగ్నివీర్ వాయు దరఖాస్తు ప్రక్రియ, పరీక్షా సన్నద్ధతపై అవగాహన సదస్సు ఏర్పాటు. విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. సీనియర్ నేత రోకన్ల రమేష్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. సంతాప సభలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మాజీ మంత్రి జోగురామన్న, శ్రేణులకు రమేష్ అందించిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.